ఇక మెదక్ జిల్లా తుఫ్రాన్ మున్సిపాలిటీ పరిధిలో పోతురాజుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కోపంతో భార్యను కర్రతో కొట్టి హతమార్చిన ఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆదివాసీ అశోక్ అతని భార్య శివకాలి ఇద్దరు కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. మద్యానికి బానిసైన అశోక్ నిత్యం మద్యానికి డబ్బులు ఇవ్వాలని భార్యను వేధించేవాడు. రోజులాగే డబ్బుల విషయంలో భార్యాభర్తలకు గొడవ జరగక మధ్యమధ్యలో ఉన్న అశోక్ భార్యను కట్టెతో తల చేతుల మీద కాళ్లపై దాడి చేయడంతో తీవ్రంగా రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందింది భార్య. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న తుఫ్రాన్ సిఐ రంగాకృష్ణ సంఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అశోక్ మరియు శివకాళి అని చెప్పేసి మధ్యప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ గత 4 నెలల నుంచి ఇక్కడ ఒక ఇల్లు కిరాయి తీసుకొని ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ అశోక్ అనే వ్యక్తి ఏం పని చేయడు. వాళ్ళ భార్య శివకాళి రోజు లేబర్ పని, కూలి పని అవి చేస్తూ కొన్ని డబ్బులు సంపాదిస్తుంది. వచ్చిన దాంతో ఆమె కూడా కొంచెం తాగుడుకు బానిస అయిపోయి ఆమె రోజు వచ్చిన డబ్బుతో ఆమె తాగి జలసాలు చేస్తుంది. ఆమె దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఈయన కూడా రోజు తాగి జలసాలు చేస్తున్నాడు. ఆ వచ్చిన డబ్బులు తనకేమని చెప్పేసి గత 2 నెలల నుంచి గొడవ పడుతున్నట్టుగా స్థానికులు మాకు చెప్తున్నారు. అయితే నిన్న సాయంత్రం కూడా ఆమె పనిచేసి వచ్చిన తర్వాత ఆమె కొంచెం తాగి వచ్చింది. డబ్బులు ఇవ్వమని చెప్పేసి నేను అడిగితే డబ్బులు ఇవ్వని చెప్పేసి గొడవ పడ్డారు. తర్వాత అదే కోపంతో ఇక్కడ పొయ్యిలో ఉన్నటువంటి కట్టె తీసుకొని తను వాళ్ళ భార్యను హెడ్ మీద ప్లస్ కాళ్ళ మీద చేతుల మీద ఉండడంతో ఫ్రాక్చర్లు అయినాయి. ఆమె స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. ఈరోజు మార్నింగ్ మళ్ళీ ఆయననే ఇక్కడ చనిపోయిందని చెప్పేసి మళ్ళీ అమాయకంగా నటిస్తూ పక్కన వాళ్ళు చెప్పడంతో అనుమానం వచ్చి మాకు సమాచారం ఇచ్చారు. వచ్చి చూడగా ఇది హత్య కేసుగా మాకు క్లియర్ గా కనిపిస్తుంది. కావున అతన్ని రిమైండ్ చేసి జైలు తరలించారు. అశోక్